ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైంది. కేటీఆర్ను A1గా పేర్కొంది. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపైన కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైంది. కేటీఆర్ను A1గా పేర్కొంది. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపైన కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదైంది. 4 సెక్షన్ల కింద కేటీఆర్ మీద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో పాటుగా ప్రస్తుతంగా ఐఏఎస్ అధికారిగా కొనసాగుతున్న అరవింద్ కుమార్ అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి మీద కూడా 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అంటే నవంబర్ 6వ తేదీన గవర్నర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వెళ్ళి కలిసి గవర్నర్ అనుమతి కోరడం జరిగింది. కేటీఆర్ మీద కేసు నమోదు చేయడానికి సంబంధించి గవర్నర్ అనుమతి కోరడం జరిగింది. ఆ తర్వాత ఒక లేఖను కూడా రాయడం జరిగింది. తదనంతరం గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఇటీవల 3-4 రోజుల క్రితం కూడా దానికి సంబంధించి అనుమతి ఇవ్వడం జరిగింది. కేటీఆర్ మీద కేసు నమోదు చేయడానికి అనుమతిస్తూ ఆయన అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీలో క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో కేటీఆర్ మీద కేసు నమోదుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే కేటీఆర్ మీద కేసు పెట్టడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే విషయానికి సంబంధించి తో పాటుగా ఈ ప్రభుత్వం ప్రజల్లో వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుందా అనే విషయానికి సంబంధించి కూలంకషంగా చర్చించడం జరిగింది. అయితే మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి ఖచ్చితంగా కేటీఆర్ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా మీడియాకు వెల్లడించడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయానికి సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించారు. అయితే కేటీఆర్ గతంలో 2022 అక్టోబర్లో జరిగిన ఈ ఫార్ములా రేస్కు సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2022 అక్టోబర్లో ఈ ఒప్పందం కుదిరింది. అయితే 2023 ఫిబ్రవరి 10 నుంచి ఈ ఫార్ములా రేస్ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత 2024లో రెండోసారి కూడా ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్లో కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే భావించారు. దానికి 2023లో జరిగిన ఫిబ్రవరిలో జరిగిన ఈ కార్ రేస్కు సంబంధించి చాలా వరకు నిర్వాహకులకు లాస్ వచ్చింది. దీనివల్ల దాదాపు 100 కోట్ల లాస్ వచ్చిందని చెప్పేసి సదరు కంపెనీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా MAUD మంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న KT రామారావు దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడంతో 2024లో మరొకసారి ఈ రేసును నిర్వహించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అందుకు HMDA షూరిటీ అంటే అప్పటికి ఏ ప్రైవేట్ కంపెనీలు కూడా ముందుకు రాకపోవడంతో HMDAని షూరిటీగా పెట్టి దాదాపు 100 కోట్ల రూపాయలను ఇవ్వాలని చెప్పేసి భావించారు. కానీ అప్పటికప్పుడు 55 కోట్లను రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 55 కోట్లకు క్యాబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ ఆమోదం లేదు, లేదా ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన మనీని ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే అది అమెరికా కంపెనీ కాబట్టి హైదరాబాద్ నుంచి అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు మనీని ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా ఫారిన్ ఎక్స్చేంజ్ అనుమతి తీసుకోవాలి. అది ఎలక్షన్ జరుగుతున్న సమయంలో అంటే 2023 నవంబర్లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అనుమతి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు. సదరు అధికారిగా వ్యవహరించిన MAUD ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన అరవింద్ కుమార్ కూడా ఈసీ నుంచి అనుమతి తీసుకోలేదు. దాదాపుగా 4-5 శాఖల నుంచి అనుమతి తీసుకుపోవడం ఇదంతా కూడా అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం కిందకే వస్తుందని చెప్పేసి ఏసీబీ ఈరోజు కేసు నమోదు చేసింది. దాదాపు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీంతో అధికార దుర్వినియోగానికి సంబంధించి గతంలోనే 2023 డిసెంబర్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి
చేసిన తర్వాత కొద్ది రోజులకే అరవింద్ కుమార్ను శాఖ మార్చడం జరిగింది. ఆయన అప్పటికే MAUD ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ను హఠాత్తుగా తీసి ఇతర శాఖలకు కేటాయించడం జరిగింది. ఆ సమయంలోనే ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి కేటీఆర్ 55 కోట్లను దుర్వినియోగం చేశారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా కేవలం కేటీఆర్ పేరుతోటి అరవింద్ కుమార్ 55 కోట్లను అమెరికా ప్రైవేట్ కంపెనీకి ఆయన బదలాయించారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే సిఎస్తో అరవింద్ కుమార్కు ఒక మెమో ఇప్పించడం జరిగింది. అరవింద్ కుమార్ సిఎస్ ఇచ్చిన మెమోకు ఒక సమాధానం ఇస్తూ దాన్ని కేవలం నాటి మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఆదేశాలు, అది మౌఖిక ఆదేశాల మేరకు మాత్రమే 55 కోట్లను 54.88 కోట్ల రూపాయలను ఆ సదరు సంస్థ ఈ ఫార్ములా రేస్ నిర్వహిస్తున్న సదరు సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు తాను బదలాయించాను అని చెప్పేసి అందులో చాలా స్పష్టంగా ఆ సమాధానాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ సమాధానానికి రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. కేవలం ఇది ఒక అరవింద్ కుమార్ వల్లే కాదు, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయానికి సంబంధించి అప్పటి నుంచి కొంత విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ను నియమించడం జరిగింది. దానకిషోర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఫార్ములా రేస్కు సంబంధించి నిధుల దుర్వినియోగం ఏ విధంగా జరిగిందనే విషయానికి సంబంధించి సంబంధిత శాఖ అధికారుల నుంచి పూర్తి వివరాలు రాబట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ సరైన సమాధానాలు రాలేదు, సరైన వివరణ రాకపోవడంతో ఇందులో ఏదో లోగుట్టు దాగి ఉంది, ఇందులో చాలా వరకు నిధుల దుర్వినియోగం జరిగే ఉంటుంది, ఇందులో చాలామంది సమూహం అంటే ఒక బృందం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్పేసి ఆయన భావించి వెంటనే తెలంగాణ ACB అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలా వద్దా అనే విషయానికి సంబంధించి కూడా గవర్నర్ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతితోటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ACBకి ఒక లేఖను కూడా రాసింది. అంటే ఈ 55 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నిగ్గు తేలాలి అనే విషయానికి సంబంధించి ఆ లేఖ సారాంశంగా ఉంది. అది 2 రోజుల క్రితం ACBకి ఆ లేఖను CS కార్యాలయం పంపించింది. ఈ లేఖల ఆధారంగా అనుమతుల ఆధారంగా కూడా మాజీ మంత్రిగా పనిచేసిన KT రామారావు, అదేవిధంగా IASగా కొనసాగుతున్న అరవింద్ కుమార్, అదేవిధంగా మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన BLN రెడ్డి, ఈ ముగ్గురు మీద కూడా కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురికి రాబోయే రోజుల్లో నోటీసులు ఇచ్చి వారి దగ్గర నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తారు. ఏ క్షణమైనా కూడా ACB ఆ ముగ్గురు నిందితులు ఉన్న వీరికి KT రామారావుకి, అరవింద్ కుమార్కు, అదేవిధంగా BLN రెడ్డి, ఈ ముగ్గురికి కూడా ఏ క్షణమైన నోటీసులు జారీ చేయొచ్చు, వారి దగ్గర నుంచి వివరణ కోరే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే HMDAకి సంబంధించి ఇంకా కొంతమంది అధికారులు ఈ ఫార్ములా రేస్కు సంబంధించి నిధుల దుర్వినియోగం విషయంలో వారంతా కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో వారి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక ముగ్గురు మీద కేసులు నమోదయ్యాయి. విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణ వేగవంతమైన పక్షంలో ఖచ్చితంగా ఇంకా మిగతా అధికారుల మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజ్ చేసిన కంపెనీస్ ఉన్నాయి, టికెట్లు విక్రయించిన కంపెనీలు ఉన్నాయి, స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన 55 కోట్ల రూపాయలను నాటి ప్రభుత్వంలో ఉన్న నాటి ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించిన కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా IAS అరవింద్ కుమార్ కావచ్చు, మరొక అధికారిగా వ్యవహరించిన BLN రెడ్డి కూడా ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ కేసు ఆధారంగా తీగ లాగితే డొంక కదిలినట్టుగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు మనం చూసాం, అసెంబ్లీలో జరిగిన ఒక చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ORRకు సంబంధించి ORR టోల్కి సంబంధించి ఒక సిట్ను ఏర్పాటు చేసినట్టుగా కూడా, విచారణకు ఆదేశిస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఆ విచారణకు సంబంధించి కూడా అందులో కూడా KTR ఉన్నారు, నాడు MAUD మంత్రిగా పనిచేసిన KTR ఉన్నారు, BLN రెడ్డి చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు, MAUD ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ ఉన్నారు. వీరు ముగ్గురు మళ్ళీ ఈ విచారణకు సంబంధించి ఆ విచారణను కూడా ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితే కనిపిస్తుంది. ఈరోజు శాసనసభలో తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆయా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. సిట్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలను రాబట్టాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ORR సంబంధించి 30 సంవత్సరాల పాటు కూడా ORRను లీజుకి ఇచ్చారు. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను ముందుగానే తీసేసుకున్నారు. నాటి ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేసిందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే వస్తుంది. ఈ 2 కేసులకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో చాలా సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. భోగి
అయితే సుధీర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కేటీఆర్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సందర్భం అయితే ఉంది ఏసీబీ. సో ఈ 4 సెక్షన్లలో కనుక చూసినట్టయితే ఎటువంటి అభియోగాలు నమోదు చేస్తూ ఈ 4 సెక్షన్లని పెడతారు, ఆ తర్వాత వీటి తీవ్రత ఎంత, ఏ విధంగా ఉంటుంది? అయితే ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల నిధులు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన నిధులు. ఆ నిధులను సక్రమంగా ఖర్చు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, దుర్వినియోగానికి పాల్పడ్డారు. అదే కాకుండా వాటి వివరాలను ఏమార్చే ప్రయత్నం చేశారు, వాటిని తారుమారు చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఇందులో స్పష్టమవుతుంది. 4 సెక్షన్లకు సంబంధించి ఒక సెక్షన్ 13A1 ఇది కావచ్చు, 13(2), అదేవిధంగా 120 సెక్షన్. ఈ 3-4 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ 3-4 సెక్షన్లకు సంబంధించి ఒక్కో సెక్షన్లో 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఒక సెక్షన్లో 10 సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ సాక్ష్యాలన్నీ కూడా పకడ్బందీగా ఉండి వీరంతా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని న్యాయమూర్తులు నమ్మిన తర్వాత ఈ శిక్షలు ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన నిధుల దుర్వినియోగం కావచ్చు, గతంలో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం నిందితులుగా ఉన్న ఈ ముగ్గురులో ఒక వ్యక్తి, ప్రధాన నిందితుడు A1గా ఉన్న కేటీ రామారావు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే, నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తాను వ్యవహరించాను, తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ పరంగా కూడా ఫార్ములా ఈ రేస్కు తీసుకురావడం వల్ల ప్రస్తుతం తెలంగాణకు మంచి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే తాను ఈ ఆదేశాలు ఇచ్చాను, తన ఆదేశాలను తన కింద పనిచేసిన ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ పాటించారు తప్ప ఆయన తప్పు లేదని చెప్పే ప్రయత్నం అయితే కేటీఆర్ చేశారు. కానీ ఇక్కడ ఆయన చెప్పగానే వెంటనే ఈ సెక్షన్లు మార్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు, ఏసీబీ అధికారులు వీటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు ఉన్నారు, అందులో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్గా కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఇలాంటి వారి విషయంలో ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటారు, ఆచితూచి ఈ అడుగులు ముందుకు వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏసీబీ డీజీగా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ దీనికి సంబంధించి కీలక అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏసీబీ కార్యాలయంలో ఇందుకు సంబంధించి ఒక కసరత్తు అయితే జరుగుతుంది. మరొక వైపు మరి కాసేపట్లోనే మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ తాను చేసిన పనులకు సంబంధించి కావచ్చు, తాను వ్యవహరించిన తీరుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి ఒక మెమోను, అంటే ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఇక చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి ఆయన తన వాదనను కూడా వినిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీరెవరు కూడా ఇప్పుడు ఎటు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, లేకపోతే ముందుగా నోటీసులు అందుకున్న తర్వాత సదరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి పూర్తి స్థాయిలో పోలీసులకు సహకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద సంచలన నిర్ణయం. అది అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫార్ములా రేస్ అనే ఈ ప్రోగ్రాం జరుగుతుంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అది ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతుంది ఈ ఫార్ములా రేసు. ప్రజెంట్ 2024 హైదరాబాద్లో మరొకసారి ఈ ఫార్ములా రేస్ జరగాల్సి ఉంది. అనివార్య కారణాలు కావచ్చు, కొత్త ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వెంటనే ఈ ఫార్ములా రేస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టుగా, ఆ నిర్ణయాన్ని, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఆ రేస్కు సంబంధించి కావచ్చు, ఆ రేసు మళ్ళా భవిష్యత్తులో కూడా తెలంగాణలో జరిగే అవకాశాలు లేదు. ఆ గతంలో 2023లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, ప్రైవేట్ కంపెనీలు ఏవి ఉన్నాయనే విషయానికి సంబంధించి కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ, దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ దర్యాప్తులో వీరందరూ కూడా సహకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ పోలీసులకు సహకరిస్తాను, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత వేచి చూడాల్సి ఉండేది. మరొక వైపు ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఆయన A2గా ఉన్నారు. A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు సంబంధించి ఇటు డిఓపిటి కావచ్చు, శాంతకుమారి, సిఎస్ శాంతకుమారి కూడా ఆయనను విచారించేందుకు
వరకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి నిరభ్యంతర నివేదికను కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు సంబంధించి కూడా చాలా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు, అత్యంత కీలకంగా వ్యవహరించారు. సోమేష్ కుమార్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తర్వాత నెంబర్ 2 స్థానాన్ని ఆయన ఆశించారు. ఖచ్చితంగా అదేవిధంగా కేటీఆర్ ఎక్కడ ఉంటే కూడా అరవింద్ కుమార్ అక్కడే ఉన్నారు. కేసీఆర్ మాటను తూచా తప్పకుండా పాటించారు. ఎన్నో కంపెనీలకు సంబంధించి ఆయనే కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంఏయుడికి సంబంధించి కీలక వ్యవహారాల్లో కూడా భాగస్వామిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. అరవింద్ కుమార్ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకు సంబంధించి ఇతర అధికారుల నుంచి కూడా చాలా వరకు ఆక్షేపణలు వచ్చాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని చెప్పినా కానీ ఆయన వినలేదని చెప్పేసి తోటి ఐఏఎస్ అధికారులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత లేదా ప్రభుత్వం మారితే కష్టాలు వస్తాయని చెప్పేసి చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పే ప్రయత్నం చేసినా కానీ అరవింద్ కుమార్ వినలేదని చెప్పేసి కొంతమంది ఐఏఎస్ అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది రాజకీయ వర్గాల్లో ఇటు బ్యూరోక్రాట్స్లో కూడా పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తుతుంది. ఈ కేసు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.